ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. చాలామంది ఇంటి గుమ్మానికి కలబంద కడుతూ ఉంటారు. ఏ ఇంటి సింహద్వారానికి, ఏ షాప్ దగ్గర ద్వారానికి కలబంద కట్టబడుతుందో ఆ ఇంటికి మహా అద్భుతంగా ఉంటుంది. కలబంద మీరు ఓసారి ఆలోచించండి. ఏ మొక్కైనా మన భూమిలో నుంచి పెరిగితే కరెక్ట్గా 5 రోజుల కన్నా ఎక్కువేది బతకదు. కానీ ఒక్క కలబంద మాత్రమే భూమిలో నుంచి పైకి తీసినా కూడా 6 నెలలు బ్రతికే ఉంటుంది. ఎందుకు కలబంద పైన కట్టబడుతుంది అనంటే, ఏ మొక్క కూడా భూమిలో నుంచి తీసిన తర్వాత బ్రతకదు. కేవలం కలబంద కాబట్టి మాత్రమే అది బంధుత్వాన్ని, మన బంధాలని నిలబెడుతుంది కాబట్టి దాన్ని కలబంద అంటారు. ఈ యొక్క కలబంద ఏ గుమ్మానికి కట్టబడతాదో ఆ ఇంటి బంధాలు, బంధుత్వాలు దృఢంగా ఉంటాయి. అలాగే కలబందలో 3,000,000 దేవతలు స్థిర నివాసం ఉంటారని శాస్త్రం చెప్పబడింది. మనం కలబంద ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే, దాని వేర్లు, కలబంద మొత్తం శుభ్రంగా కడిగి తరువాత మన ఇంట్లో కుండీలో వేసుకోవచ్చు. లేదు మన గుమ్మానికి పై భాగాన కట్టాల, ఆ కలబంద ఏర్లు, కలబంద చెట్టు మొత్తం శుభ్రంగా కడిగి తర్వాత మళ్ళీ ఇంకొక పాత్రలో నీళ్లు పోసి కొద్దిగా కల్లుప్ప ఆ నీళ్ళల్లో వేసి ఆ కలబందని 3 సార్లు ముంచి తీసి శుభ్రంగా తుడిసి గంధం పూసి కుంకుమ బొట్లు పెట్టి మన గుమ్మానికి కానీ కడితే, ముఖ్యంగా అమావాస్య రోజు కానీ, మంగళవారం రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ మన గుమ్మానికి పొద్దున్నే పూట కానీ కడితే మన ఇంటికి అరిష్టం అనేది ఉండదు. ఎలాంటి దిష్టి దోష్ట మనకు తగలదు. ప్రతి ఇంటి గుమ్మానికి కలబంద తప్పనిసరి కట్టండి. ఏ ఇంటి సింహద్వారానికి కలబంద కట్టబడుతుందో ఆ ఇంట్లో బంధాలు, బంధుత్వాలు కలిసిమెలిసి కలబందల అంత దృఢంగా పచ్చగా ఉంటాయని శాస్త్రంలో చెప్పబడింది. కనుక ప్రతి ఒక్క గుమ్మానికి, ఇంటికి ఖచ్చితంగా అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, ఈ 2 రోజులు కుదరనిచు ఒక మంగళవారం రోజు మాత్రమే మన ఇంటి సింహద్వారానికి కలబంద కట్టండి. ఏ ఇంటి సింహద్వారానికి కలబంద కట్టబడి ఉంటుందో ఆ ఇంటికి మహా అద్భుతంగా ఉంటుంది. లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఎలాంటి దిష్టి దోష్ట ఆ గుమ్మం దాటి లోపలికి రాదు. కనుక ప్రతి ఒక్కరూ అమావాస్య, పౌర్ణమి ప్రియారిటీ మాత్రం ముఖ్యంగా అమావాస్య రోజు కడితే మహా అద్భుతంగా ఉంటుంది. కుదరనిచో పౌర్ణమి నాడు, ఈ 2 తిథులు మిస్ అయితే మంగళవారం నాడు మీ ఇంటి గుమ్మానికి, సింహద్వారానికి కలబంద కట్టి చూడండి. మీ ఇల్లు చాలా సుభిక్షంగా ఉంటుంది. కృష్ణార్పణ.